హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకము కన్యాశుల్కం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. మొదట పదజాలం. ఆ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఒకటోది, ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారం అవుతుంది. ప్రతి సంవత్సరము పొలం యొక్క శిస్తు అంట. శిస్తు అంటే ఇక్కడ పన్ను, ట్యాక్స్ పెరగడం వల్ల చెల్లించడం భారం అవుతుంది అన్నారు. దీనికి మనము సొంత వాక్యం రాయాలి. పన్ను చెల్లించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత. పన్ను చెల్లించడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఇట్లా సొంత వాక్యం అన్నమాట. ఆ తర్వాత ఊష్ఠం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. ఊష్ఠం అంటే జ్వరం. ఊష్ఠం అంటే ఇక్కడ జ్వరం. జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. చూడండి సెంటెన్స్ ఇక్కడ, జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. నేను రాయడం లేదు, ఊరికే సొంత వాక్యం చెప్తున్నా. జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత మూడోది, ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఖాయిలా అంటే దివాలా. దివాలా తీయడం, నష్టం రావడం. అతిగా అప్పులు చేస్తే దివాలా తీస్తారు. చూడండి, అతిగా అప్పులు చేస్తే దివాలా తీస్తారు. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్, గ్రామీణ ప్రాంత ఆటలలో గొట్టికాయలు ఆట ఒకటి. గొట్టికాయలు అంటే గోలీకాయలు. గోలీకాయలు చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కదా, గోలీకాయల ఆట అది. చిన్నప్పుడు నేను గోలీకాయల ఆట ఆడాను. చూడండి, చిన్నప్పుడు లేకపోతే బాల్యంలో నేను గోలీకాయల ఆటలు ఆడాను. బాల్యంలో నేను గోలీకాయల ఆట ఆడాను. ఎలా అన్నమాట. ఐదోది, ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు. తర్జుమా అంటే అనువాదం, ట్రాన్స్లేషన్ అని అర్థం. ట్రాన్స్లేషన్ అని అర్థం అన్నమాట. కొంతమంది కవులు హిందీ భాషలోని కావ్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. చూడండి, కొంతమంది కవులు హిందీ భాషలోని కావ్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. లేకపోతే కొంతమంది కవులు తెలుగు భాషలోని కావ్యాలను హిందీలోకి అనువాదం చేశారు. ఇట్లా అన్నమాట. తర్వాత క్రింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అన్నమాట, సేమ్ మీనింగ్స్. జాబు రాయడానికి జాగు చేయకు, నీ బాగోగులు లేఖలో తెలియజేయి. ఇక్కడ ఈ సెంటెన్స్లోనే ఉంటుందన్నమాట. జాబు ఒకటి, యాక్చువల్గా ఇది జాబు అంటే ఉత్తరం అని అర్థం, లెటర్. జాబు రాయడానికి జాగు చేయకు, ఆలస్యం చేయకు అని. నీ బాగోగులు లేఖలో తెలియజేయి. లేఖ, జాబు, లేఖ. ఇక్కడ ఉత్తరం అనుంది, ఇక్కడ జాబు లేఖ అని రాయాల మనం. నేను అండర్లైన్ చేస్తున్నాను. నెక్స్ట్, కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి. అభృతి వారికి జీవనాధారం. జీతం
ఇక్కడ వేతనం, భృతి. చూడండి, జీతం అనే ఒకటే, వేతనం అనే ఒకటే, భృతి అనే ఒకటే. ఆ తర్వాత ధనమే జగత్తుకు మూలం, ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. సొమ్ము, ధనం అనే ఒకటే, ద్రవ్యం అనే ఒకటే. సొమ్ము అనే ఒకటే, ధనం అనే ఒకటే, ద్రవ్యం అనే ఒకటే. ఇప్పుడు ఒకటి ఇచ్చినాడు సొమ్ము అని, మనం దాన్ని చూసి ఇక్కడ రెండు ఉంటాయన్నమాట, ఆ పదాలు రాయాల. చూడండి, సొమ్ము, ధనం, ద్రవ్యం అంతా ఒకటే. నెక్స్ట్ నానార్థాలు, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నమాట. డిఫరెంట్గా ఉంటాయి. ఒకటే పదము కానీ దానికి డిఫరెంట్. పర్యాపదాలు అంటే సేమ్ అన్నమాట. తల్లి అన్నాడు, తల్లి. దీనికి సరిపోతుంది, సరిపోతుంది దీనికి. తల్లి అనే దానికి సరిపోతుంది. మాత, పెద్దది, పూజ్యురాలు అని. తల్లి అంటే ఒక అర్థం మాత, ఇంకో అర్థం పెద్దది, ఇంకో అర్థం పూజ్యురాలు అని. ఇంకోటి పెద్ద, దీనికి సరిపోతుంది. చూడండి, పెద్ద అంటే వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. అధికారం అనేదానికి సరిపోతుంది. అధికారం అంటే దొరదనం, అధ్యక్షత, ఆశ్రయం. అర్థము, దీనికి సరిపోతుంది. అర్థము అనే దానికి సరిపోతుంది. చూడండి, ధనము, కారణము, శబ్దార్థము. అర్థం అనే దానికి నానార్థాలు. ధనం ఒకటి, కారణం అనేది ఒకటి, శబ్దార్థం అనేది ఒకటి. ఇంకా సంతోషం అనే దానికి సరిపోతుంది. ఆనందం, తృప్తి, ధైర్యం. సంతోషం అంటే ఆనందం, తృప్తి, ధైర్యం. ఈ విధంగా దీనికి నానార్థాలు మనము మ్యాచింగ్ చేయాలి, జతపరచాల. ఆ తర్వాత ప్రకృతి వికృతులను వేరు చేయాలంట. ప్రకృతి వేరు, ఈ పదాల్లో ప్రకృతి వేరు చేయాలా, వికృతి వేరు చేయాలా. ఇక్కడ పురము, చూడండి, ఇది ప్రకృతి. ఇది దీనికి వికృతి ప్రోలు. ఇక్కడ ఉంది పురము, ఇక్కడ ప్రోలు ఉంది. చూడండి, అంటే అక్కడ వాడు దూరం ఇచ్చేసినాడు. మళ్ళా నీరము, ప్రకృతి, నీరు, వికృతి. దర్శనం, ప్రకృతి. దరీసేనము, చూడండి, దరీసేనము, వికృతి. ఛాత్రుడు, ప్రకృతి. చుట్టు, చుట్టు కాదు, ఇక్కడ చట్టు. ఛాత్రుడు, చట్టు అని చూడండి, చట్టు. ప్రభాతము, చూడండి, ప్రభాతము. వరువాత, పురము, ప్రోలు. నీరము, నీరు. దర్శనం, దరిశనం. ఛాత్రుడు, చెట్టు. ప్రభాతము, వరువాత. ఆ తర్వాత జాతీయాలను వివరించి సొంత వాక్యాలు రాయాల. కళ్ళు కాయలు కాచు, దీన్ని వివరించాలన్నమాట. ఎదురు చూచుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎదురు చూచుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయాల. ఎదురు చూచుట. సొంత వాక్యం వచ్చేసి కొడుకు కోసం ఎదురు చూచి తల్లి యొక్క కళ్ళు కాయలు కాచాయి. కొడుకు కోసం ఎదురు చూచి తల్లి యొక్క కళ్ళు కాయలు కాచాయి. సెంటెన్స్ అన్నమాట. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాల. నెక్స్ట్, చెవి కోసుకొను, ఆసక్తితో విను.
ఆసక్తితో విను లేదా ఎక్కువ ఇష్టపడు. ఎక్కువ ఇష్టపడు అనే సందర్భంలో అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఆసక్తితో విను, ఎక్కువ ఇష్టపడు, చెవి కోసుకును అంటే. ఘంటసాల పాటలంటే నేను చెవి కోసుకుంటాను. చూడండి, ఘంటసాల పాటలంటే నేను చెవి కోసుకుంటాను. ఆ విధంగా అనమాట. కడుపులో పెట్టుకొను, మిక్కిలి ఆదరణ చూపు. మిక్కిలి ఆదరణ చూపు లేదా తప్పులు మన్నించు. తప్పులు మన్నించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయాల. కడుపులో పెట్టుకుని అంటే మిక్కిలి ఆదరణ చూపు, తప్పులు మన్నించు అని. కన్న బిడ్డలను తల్లి కడుపులో పెట్టుకొని చూస్తుంది. చూడు, కన్న బిడ్డలను తల్లి కడుపులో పెట్టుకొని చూస్తుంది. సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్, చర్మం చెప్పులు కుట్టించు, కృతజ్ఞతకు పరాకాష్ట. కృతజ్ఞతకు పరాకాష్ట లేదా అతి కృతజ్ఞతను చూపు అని. అతి కృతజ్ఞతను చూపు, అతి కృతజ్ఞతను చూపు అని అర్థం. మీ సహాయానికి నా చర్మంతో చెప్పులు కుట్టించిన రుణం తీరదు. చూడండి, మీ సహాయానికి నా చర్మంతో చెప్పులు కుట్టించిన మీ రుణం తీరదు. సెంటెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ మళ్ళా క్రింది వ్యవహార రూపాలు రాయాలంట. క్రింది పదాలకి వ్యవహార రూపాలు రాయాల. ఓఘాయిత్యం లెసన్లో వచ్చినాయి కదా కన్యాశుల్కంలో. ఓఘాయిత్యం అనే దానికి అఘాయిత్యం. అఘాయిత్యం. అంచు ఉంచారు అంటే అంటూ ఉంటారు. అంటూ ఉంటారు అని. అఘురారం, అగ్రహారం. అపృచ్ఛపు అంటే అప్రాచ్యపు. అప్రాచ్యపు. వచ్చావషోయ్ అంటే వచ్చావటోయ్. రాజమహేంద్రం షండి, రాజమహేంద్రం అండి. రాజమహేంద్రం అండి. ఇవి అన్నమాట. నెక్స్ట్, క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయాల. అభ్యంతరం, అభి ప్లస్ అంతరం. అభి ప్లస్ అంతరం యణాదేశ సంధి ఇది, లేదా యణ సంధి అని కూడా అంటారు. రవ్వంత, రవ్వ ప్లస్ అంత, ఇది అత్వసంధి లేదా అకార సంధి అని కూడా అనొచ్చు. అత్వసంధి లేదా అకార సంధి. సావకాశం, స ప్లస్ అవకాశం, ఇది సవర్ణ దీర్ఘ సంధి. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట, ఉత్తునకు అచ్చు పరమైతాంది కాబట్టి ఉత్వసంధి. ఇలా అన్నమాట. ఆ తర్వాత ఉంపాదేశ సంధి చూడండి. క్రింది ఉదాహరణలు.
ఆదరము ప్లస్ మాట, ఆదరపు మాట, ఆదరంపు మాట. పు అనే పదం వచ్చిందన్నమాట ఆడ. నీలము ప్లస్ కండ్లు, నీలపు కండ్లు, నీలంపు కండ్లు. మధురము ప్లస్ కావ్యం, మధురపు కావ్యం లేదా మధురంపు కావ్యం. పై పదాలలో కర్మధారయ సమాసం ఉంది. వీటిని విడదీసినప్పుడు మొదటి పదానికి విశేషణానికి చివర ము ఉంది. చూడండి, ము ము ము. సంధి జరిగినప్పుడు వర్ణకము పోయి పు అనే అక్షరం కానీ లేదా సున్నా పు కానీ వస్తుంది. ఇలా రావడాన్ని పుంపాదేశ సంధి అంటారు. సూత్రం: కర్మధారయమునందు మూవర్ణమునకు పుంపులగు. మరికొన్ని ఉదాహరణలు చూడండి. అపృచ్ఛపు మాటలు, అపృచ్ఛపు మాటలు, అపృచ్ఛము ప్లస్ మాటలు, అపృచ్ఛము ప్లస్ మాటలు. విరసపు మాట, విరసము ప్లస్ మాట. ఉన్నతపు గొడుగు, ఉన్నతము ప్లస్ గొడుగు. కోమలపు జ్ఞానం, కోమలము ప్లస్ జ్ఞానము. సరసపు మాట, సరసము ప్లస్ మాట. ఇలా అన్నమాట. ఆ తర్వాత క్రింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలు రాయాలి. 100 రూపాయలు, 100 సంఖ్య గల రూపాయలు, 100 సంఖ్య గల రూపాయలు. 100 అనుసంఖ్య గల అన్నమాట. 100 అనుసంఖ్య గల రూపాయలు. ఇది ద్విగు సమాసం, సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం ఇది. దొడ్డ ప్రభువు, దొడ్డవాడైన ప్రభువు, దొడ్డవాడైన ప్రభువు. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కలిమిలేములు, కలిమిలేములు, కలిమి మరియు లేమి, కలిమి మరియు లేమి. ఇది ద్వంద్వ సమాసం. లక్షాధికారి, లక్షలకు అధికారి, లక్షలకు అధికారి. ఇది షష్ఠీ తత్పురుషం. కిన్ కున్ యొక్క లోన్ లోపల వస్తుంది కదా, అందుకు షష్ఠీ తత్పురుషం. ఇంకా కింది తరగతుల్లో నేర్చుకున్న ఉత్ప్రేక్షాలంకారమును గుర్తు చేసుకున్నాం. ఉత్ప్రేక్షాలంకారం చూడండి. ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది, ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది, ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇది ఇంతకుముందే వచ్చిందనమాట మనకి ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తామన్నమాట. కింద ఇచ్చిన వాక్యాలకు క్రియాధారంగా వ్యతిరేకార్థక వాక్యాలుగా మార్చండి. ఆ కప్పు ఖాళీగా ఉంది, ఆ కప్పు ఖాళీగా లేదు అని రాయాల. వ్యతిరేకం. ఆ కప్పు ఖాళీగా లేదు, ఆ కప్పు ఖాళీగా లేదు అట్లా అన్నమాట. ఆ తర్వాత వానలు ఎక్కువగా పడ్డాయి, వానలు ఎక్కువగా పడలేదు. సెంటెన్స్ అంతా రాయాలన్నమాట. ఇది వానలు ఎక్కువగా పడలేదు. ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు, ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు. నాటక ప్రదర్శన జరిగింది, నాటక ప్రదర్శన జరగలేదు. సెంటెన్స్ అంతా రాయాల.
ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు. ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు. ఆపోజిట్ రాయాలన్నమాట ఇది, అంతే. మొత్తం సెంటెన్స్ అంతా రాయాల. ఇంతటితో భాషాంశాలు అయిపోయాయి. నమస్కారం.